తప్పకుండానండి. ఈసారి పుట్టబోయే బిడ్డ మన బిడ్డ. కంటికి రెప్పలా కాచుకుంటాను. పండంటి బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. చేదు జ్ఞాపకం లాంటి గతాన్ని మర్చిపోయి నువ్వు చెప్పిన ఆ తీపి కల నిజం కావాలి మంగ. అది నిజం కావాలంటే మనం కలిసి కాపురం చెయ్యాలి. ఈ ఇంటికి మళ్ళీ సంతోషం రావాలి, అందరూ సందడి చేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది జై. చూడు మంగ, నువ్వన్నీ మర్చిపోవాలి. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి. మనం అంతా హుషారుగా ఉండాలి. దానికి నువ్వు ఎంత టైం తీసుకుంటావో తీసుకో, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నీ పెదవులపై మళ్ళీ నవ్వులు పూసే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేయడం ఎందుకు జై? నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలుసు నీ మనసుకు తగిలిన గాయం అంత త్వరగా మానిపోదని. తల్లి కావాల్సిందనివి, భార్య కావడానికి సమయం పడుతుందని తెలుసు. ఆ గిల్టీ పోవడానికి గడువు కావాలని కూడా నాకు తెలుసు. అక్కర్లేదు జై, నేను హ్యాపీగా నీతో కలిసిపోవాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు బెడ్ పైన పడుకో, నేను కింద పడుకుంటాను. వద్దండి, ఇద్దరం బెడ్ మీద పడుకుందాం. ఏ, నేను కింద పడుకుంటానంటే నీ మనసు ఒప్పుకోవట్లేదా? నన్ను కష్టపెట్టకూడదు అనుకుంటున్నావా? ఇద్దరం కలిసి సుఖంగా ఉండాలనుకుంటున్నాను జై. సరే, నువ్వు ఆ చివరి పడుకో, నేను ఈ చివరి పడుకుంటాను. నేను డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ ఏంట్రా? నీతో ఉండటమే నా డ్రీమ్. గుడ్ నైట్ మంగా. గుడ్ నైట్ అండి. నీతో స్వీట్ నైట్ ఎప్పుడు జై? మంగ చచ్చాక? అయితే త్వరగా దాన్ని చంపేస్తాను. ఎవరు? ఎవరు అంటే మాట్లాడరే? ఎవరమ్మా? ఆగు, వస్తున్నాను. చంద్రిక, మంగని మీ వదిన చూసినట్లుంది. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. పదండి. ఏంటొదినా ఇలా వచ్చావు? అటు పక్క ఎవరో వెళ్తున్నారు. ఎవరూ లేరొదినా, మేమిక్కడే ఉన్నాం కదా. చెప్పండి. అవునమ్మా, ఎవరన్నా వస్తే మేము చెప్పవా ఏంటి? నేను చూశాను, మంగళ కనిపించింది. ఊరుకో వదినా,
మంగ జైతో ఉంది, కావాలంటే వెళ్ళి చూడు. మరి నేను చూసింది ఎవరిని? మంగనే. అంటే ఎప్పుడూ నీ కోడలి గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే మంగ చూసినట్టు భ్రమపడుతున్నావని ఆయన అంటున్నారు కదండి. అవునమ్మా, అంతే అంతే. అవును, మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఊరికే చల్లగాలికి తిరుగుతున్నాం. ఏ, మీ రూమ్లో ఫ్యాన్ తిరగట్లేదా? అబ్బా వదినా, మా గురించి నీకెందుకు గాని, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మయ్యా, అంత మివల్లే. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాం చంద్రిక. అమ్మ మంగ, ఇలారా. ఏమ్మా, నిత్యం చూసావా, మాట్లాడావా? లేదు పిన్ని, చూశానంతే. నిత్య నన్ను చూడలేదు. అదేంటమ్మా? మాట్లాడదామనే లోపే ఆయన వచ్చారు. నిత్య నా కోసం చాలా బాధపడుతుంది. ఆయనతో నా గురించి పరోక్షంగా మాట్లాడుతుంది. నాకంతా అర్థమైంది. ఎంతైనా నీ చెల్లే కదమ్మా, నీ కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తుంది? నిత్యలాంటి చెల్లెలుంటే ఏ అక్కైనా సుఖపడుతుంది. అవునమ్మా, నిత్య సుఖంగా ఉంటుంది. అయ్యో, మంగ చెప్పేది మంగ గురించేనండి. నిత్య వల్ల మంగ సుఖపడుతుంది అంటుంది. నిత్య కూడా సుఖంగా ఉండాలి. అందుకే కదమ్మా ఇదంతా చేసింది. అంటే నువ్వు నిత్యకు పెళ్లి ఏర్పాట్లు చేసావు కదమ్మా, అదే చెప్తున్నారు. సరేనమ్మా, నువ్వు బయలుదేరు. రేపు ఉదయం నిత్య వచ్చి నిన్ను కలుస్తుంది. గుడ్ నైట్ పిన్ని. బాయ్ బాబాయ్. పాపం పిచ్చిది, మనం ఏం చెప్పినా నమ్మేస్తుంది. చివరికి తనింటికి తానే దొంగలా రావాల్సి వచ్చింది. శవంలా రానందుకు సంతోషించండి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఇంతకీ నిత్య రేపు మంగన కలుస్తుందా? నిత్య మంగను కలిసిందంటే మంగకు చావొచ్చినట్టే. రేపేం జరుగుతుందో చూద్దాం. చారిగారు, మీరింకా ఇంటికి వెళ్ళలేదా? మిమ్మల్ని సార్ని కలిపే వరకు నేనెక్కడికి వెళ్ళను మేడం. ఏంటి చారిగారు, మేమేమైనా గొడవ పడి విడిపోయామా? గొడవ పడినా పర్వాలేదు మేడం, మీరు సార్ పక్కనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు. మీ స్థానంలో మరొకరున్నారు. వారినే మీరు అని సార్ అనుకుంటున్నారు. అది చాలా ప్రమాదం అండి. ప్రమాదం ఏముంది చారిగారు? నన్ను కాపాడడానికి నిత్య నా స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా ఆయనతో నిత్య నా గురించే పరోక్షంగా మాట్లాడింది. నిత్యని అనవసరంగా అపార్థం చేసుకున్నారు. ఆ మాటలు మిమ్మల్ని నమ్మించడానికి మేడం. మీరు ఆ మాయలో పడకండి. లేదు చారిగారు, నేను నా చెల్లెల్ని నమ్ముతున్నాను. రేపు తను నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడికి వస్తాను. ఆవిడ రాకపోతే అప్పుడేం చేస్తారు మేడం? వస్తుందన్న నమ్మకం నాకుంది. ఒకవేళ రాకపోతే అందుకు కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మీరు మోసపోతున్నారు మేడం. రక్త సంబంధాన్ని అతిగా నమ్ముతున్నారు. మనుషుల మధ్య ఉండాల్సింది నమ్మకమే చారిగారు. అది లేనప్పుడు మనం మనుషులమే కాదు. మీరింటికి వెళ్ళండి. చాలా పొద్దుపోయింది మేడం. ఇప్పుడు మీరు ఒంటరిగా ఎలా వెళ్తారు? నేను మీకు తోడుగా వస్తానండి. నాకేం కాదు చారిగారు, మీరెందుకు? దయచేసి నన్ను రానివ్వండి మేడం. సరే, పదండి. పదండి. ఆగమ్మా, అక్కడేం జరిగిందని అడగవా? అక్కడేం జరుగుంటుందో నాకు తెలియకపోతే కదమంగా నిన్ను అడగడానికి. నువ్వు క్షేమంగా తిరిగొస్తావో లేదో అని ఎదురు చూస్తున్నాను. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నిత్యని కలవడానికి వెళ్ళావు, కాని నిత్య నిన్ను చూడలేదు. చంద్రికో ప్రసాదో వచ్చి
నిత్య వచ్చి రేపు నిన్ను కలుస్తుందని చెప్పుంటారు. నువ్వు నిత్యని జైని దూరం నుంచి చూసి తిరిగొచ్చావు అంతేగా? ఏంటమ్మా అంతా చూసినట్టే చెప్తున్నావు? చూడాల్సిన పనే ఉంది. అయినా 20 సంవత్సరాల నుంచి నిత్యని చూస్తూనే ఉన్నాను. తనేం చేస్తుందో చూస్తూనే ఉన్నాను. నిత్య ఏం చేసిందో నీకు నిజంగా తెలియదమ్మా. అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నావు. ఆయన దగ్గర పరోక్షంగా నా గురించి చెప్పి బాధపడింది. ఆ స్థానంలోకి నేనెప్పుడు వెళ్తానా అని తను ఎదురు చూస్తోంది. ఆఖరికి ఆయనతో కలిసి తను బెడ్ పైన పడుకోలేదు. ఆ అర్హత తనకి లేదని కింద పడుకుంటానని ఆయనతో చెప్పింది. అంత మంచిదాన్ని ఎలాగమ్మా అపార్థం చేసుకుంటున్నావు? తను కూడా నీ కూతురే కదా. నిజమేంటో నీకిప్పుడు అర్థం కాదు మంగా. మంచితనం అనే పొర నీ కళ్ళకి అడ్డుపడుతుంది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ నిత్యం నిన్ను నిలువునా ముంచేస్తుంది. ఆపమ్మా. రేపు ఖచ్చితంగా చెల్లి ఇక్కడికి వస్తుంది. నేను అక్కడికి వెళ్తాను. ఇదే జరుగుతుంది. చూసావా చారి, దీనికి చెల్లెలంటే ఎంత గుడ్డి నమ్మకమో. నేను కూడా చెప్పి చూశాను మేడం, కానీ మంగా మేడం గారు వినడం లేదండి. కన్న తల్లిని నేను చెప్తేనే అది నమ్మట్లేదు. దీన్ని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి కూతురికి తల్లినైనందుకు సంతోషించాలో, నిత్యలాంటి చెడ్డదానికి కూడా జన్మనిచ్చినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏం పాలు పోవట్లేదు చారి. నేను నిత్యాగారితో మాట్లాడాను మేడం. ఆవిడికి తిరిగొచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదండి. తిరిగెందుకు వస్తుంది చారి? కావాలని అది అక్కడికి వెళ్ళింది, మళ్ళీ రాదు. కానీ ఎలాగైనా రప్పించాలి మేడం. మంగా మేడంని తిరిగి ఆ ఇంటికి పంపించాలి. సార్ని మేడంని కలపాలి. నేను కోరుకుంటుంది కూడా అదే చారి. కానీ ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. నిత్యాగారు రాకపోతే మనమే రప్పిద్దాం మేడం. పుట్టలోన పాము బయటికి రావాలంటే నాగస్వరం ఊదాలండి. కలుగులోని ఎలుక బయటికి రావాలంటే మంట పెట్టాలండి. ఆ రకంగా నిత్యాగారిని కూడా ఇంటి నుండి బయటికి రప్పిద్దామండి. ఒక్కసారి నిత్యాగారు బయటికి వచ్చి మంగా మేడం ఆ ఇంట్లోకి వెళ్తే ఆ తరువాత నిత్యాగారు ఏమీ చేయలేరండి. ఏమంటారు మేడం? కరెక్ట్ చారి, నాకు ఐడియా వచ్చింది. సిటీ అంతా వైరల్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఆ పాడు జ్వరం మీ కూడా వచ్చి చచ్చిందా ఏంటి? అలా వణికిపోతున్నారు? వచ్చిందే. ఏం ఫీవర్ వచ్చింది? డెంగ్యూనా, చికెన్ గన్యానా? నిత్యమంగా ఫీవరు. అదేం ఫీవరు? ఆ దోమలు కుడితే వచ్చే విషం జ్వరం కన్నా ఈ అక్క చెల్లెలు పెట్టే టార్చర్ భయంకరంగా ఉంది చంద్రిక. తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేశారు? వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. వాళ్ళ పాపాన వాళ్ళు పోతే ప్రాబ్లం లేదు. వాళ్ళు పెట్టే ప్రాబ్లంకి మనం పోయేలా ఉన్నామే. అమ్మో, ఈ నిత్య ఏమో గడప దాటి బయటికి వెళ్ళనంటుంది. ఆ మంగేమో ఈ గడపలో ఎప్పుడెప్పుడు కాలు పెడదామా అని ఎదురు చూస్తుంది. నిన్నంటే జై పక్కనే ఉన్నాడు కాబట్టి నిత్య ఎస్కేప్ అయింది. మంగ తిరిగి వెళ్ళిపోయింది. ఇక సమస్య ఉంది. ఈరోజు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. నిత్య ఆ ఇంటికి వెళ్ళి తనను ఇంటికి పంపిస్తుందని మంగ అనుకుంటుంది. ఈ ఇంటిని వదిలి వెళ్లే ఉద్దేశం నిత్యకు లేదు. ఈ ఇంటిని జైని వదిలే ఉద్దేశం మంగకు లేదు. తను మళ్ళీ వస్తుంది చంద్రుకో. మంగను మేనేజ్ చేయమని నిత్య మనకు చెబుతుంది చంద్రుకో. మనం ఏం చెప్పినా మంగ వినదు చంద్రుకో. మొండిగా ఇంట్లోకి వస్తుంది. ఆ అక్క చెల్లెలి ఇంట్లో ఎవరికంటే పడ్డా పెద్ద ప్రళయం వస్తుంది చంద్రిక. అది మన ప్రాణాల మీదకి వస్తుంది. అది తలుసుకుంటేనే. ఇదే మీ భయం? నీకు లేదా భయము? వాళ్ళకి లేని భయం మనకెందుకు? అనవసరంగా కంగారు పడి మీరు నా స్టిక్కర్కి ఎసరు పెట్టకండి. స్టిక్కరా? అదేనండి, బొట్టు.
భయంతో మీ ప్రాణాలు పోతే బొట్టు గాజులు లేకుండా డీ గ్లామర్గా నేను బ్రతకలేను. నాకంటే నీకు బొట్టు గాజులు మేకప్ అంటేనే ముఖ్యమా చంద్రిక? అవంటూ ఉంటేనే కదా మీరు బ్రతుకున్నట్టు అందరికీ తెలిసేది. అదేంటి, నేనుంటే కదా అవన్నీ నీకుండేది. అదే చెప్తున్నాను, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. నా మేకప్ కిట్కి నన్ను దూరం చేయకండి. మేకప్ కోసం మొగుడా? మోడర్న్ పెళ్ళకి నా పెళ్ళమే ఎగ్జాంపుల్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నిన్నంటే జై నా పక్కనే ఉన్నాడు కాబట్టి మామ్ నుంచి మంగ నుంచి ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు జై ఆఫీస్కి వెళ్ళిపోతే మంగ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, లేదా అక్కడికి వచ్చేయమని మామ్ నన్ను ఫోర్స్ చేస్తుంది. సో ఎలాగైనా జైని ఆఫీస్కి వెళ్లకుండా ఆపాలి. బ్రేక్ఫాస్ట్ చేసావు మంగా? మీరు తినలేదుగా? నువ్వు తినేసి. నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. వెళ్ళండి. నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీరు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి ఆఫీస్కి వెళ్ళిపోండి. నా బాధ ఎవరికి కావాలి? గదిలో ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తాను. ఈ గోడలకి నా బాధ చెప్పుకుంటాను. సారీ మంగా, నిన్ను వదిలి వెళ్ళాలని నాకు మాత్రం ఉంటుందా? నీతోనే ఉండాలనింది. కానీ ఆ చారి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు కదా? కాదు, నీ ఎదురుగా ఉంటూ నేను ఫేస్ చేయలేకపోతున్నాను. నీ ఎంప్టీనెస్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. గిల్టీగా ఉంది. ఎందుకు? మీరేం తప్పు చేయలేదు కదా. తప్పు చేసింది నేను. నువ్వు మాత్రం కావాలని చేసావా? కాలు చరిపడ్డావు. నా గిల్టీ అందుకు కాదు. బేబీ బేబీ అంటూ నీకు ఆశలు రేపాను. తెలియని బరువు నీ భుజాలపై మోపాను. నిన్ను నిద్రపోనివ్వకుండా మెలకులోనే కళ్ళలు కనేలా చేశాను. నీపై ఒత్తిడి పెంచాను. నీపై ఉన్న ప్రేమతో, బేబీపై అతి జాగ్రత్తతో అనుక్షణం నిన్ను వెంటాడాను. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి ప్రతిదానికి నిన్ను ప్రశ్నించి నీకు స్వేచ్ఛ లేకుండా చేశాను. బహుశా ఇది జరగడానికి కారణం నేనేమో. తప్పు నాదే. దట్స్ వై నీ ముందు నించోలేకపోతున్నాను మంగ. ఈ మాటలు మంగ వింటే ఎగిరి గంతేసేదిరా. కానీ దాని పట్ల నువ్వు గిల్టీ చూపించడం నాకు మండిపోతుంది. మీ స్థానంలో ఏ మగాడున్నా ఇలాగే చేస్తారండి. భర్తగా, కాబోయే తండ్రిగా అది తన బాధ్యత, కనీస కర్తవ్యం. కాదు, నిన్న హద్దులు దాటనేమో, అందుకే ఇలా అయిందేమో. ప్రేమకి హద్దులే ఉంటాయండి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది మంగ. నేను ఆ లిమిట్స్ని క్రాస్ చేశాను. అందుకే నిన్ను ఫేస్ చేయలేక పారిపోతున్నాను. పారిపోతే డబ్బు అవసరం మాత్రమే, అదే జీవితం కాదని చెప్పావు. జీవితంలో కష్టసుఖాల్ని స్పందించటం నేర్పావు. మళ్ళీ నేను
మునపట్లాగా మిషన్ అవ్వలేను. అంటే ఇప్పుడు అప్పుడే నాతో కాపురం చెయ్యలేవన్నమాట. ఈ పెయిన్ నాకు లెసన్ కావాలి మంగా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. అందుకే ఐ నీడ్ సమ్ స్పేస్. తేలుకొని నార్మల్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి. అందుకు ఆఫీస్ బెస్ట్. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఫోర్స్ చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉంది.